నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. తమిళనాడులో హీరో విజయ్ నిన్న నామినేషన్ వేశారు. దాన్ని తీసుకొని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తూ అక్కడ సింహం సింగిల్గా వచ్చింది, ఇక్కడ కూడా సింహం కాబట్టి సింగిల్గా వచ్చింది. గతంలో ప్రచారం చేసినట్టు పందులే గుంపులుగా వస్తాయి, వాళ్లే పొత్తు పెట్టుకుంటారు అని మనం వింటూ వచ్చాం. సో దానికి వాళ్ళు అంటే కొన్ని పదాలను ఉద్దేశిస్తూ పోలుస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏ విధమైనటువంటి పదాలతో పోలుస్తున్నారు, అసలు మరి నిజంగానే విజయ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సమానమేనా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం. నమస్కారం సార్, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతూ ఉందండి. విజయ్ గారు ఎప్పుడైతే నామినేషన్ వేశారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇద్దరిని సరిసమానంగా పోలిస్తూ ట్వీట్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సో నేను మీకు ఒకటి చదివి వినిపిస్తాను, మీరు దాని తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. విడిపోతే ఓడిపోతామనే భయం పుట్టించిన పార్టీ, పొత్తు లేకపోతే చిత్తు అవుతామని వణుకు పుట్టించిన పార్టీ, కలిసి ఉండకపోతే రాజకీయం కాటికి వెళుతుందని హెచ్చరిక ఇచ్చిన పార్టీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సో మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు వాస్తవంగా మనకు ఒక సామెత ఉంది, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు. ఎన్నిక జరుగుతున్న తమిళనాడులో ఈ వైసీపీ పోటీ చేయట్లా. అక్కడ పోటీ చేస్తున్న విజయ్ వైసీపీ పార్టీ సిద్ధాంతాలని నేను అనుసరిస్తున్నా అని చెప్పని అతనేం ప్రకటించుకోవాలి. ఇదే క్రమంలో విజయ్ తన రెక్కల కష్టం మీద అగ్ర కథానాయకుడిగా తనను తాను రుజువు చేసుకొని ఇవాళ నటుడుగా నన్ను ఆదరించిన ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి రాజకీయంగా నేనైనా సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు తానుగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ తనదొక పార్టీ ఏర్పాటు చేసుకొని ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ విజయ్తో పోలికి పెట్టుకుంటున్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతను వాళ్ళ నాయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటే, వాళ్ళ నాయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అయితే, ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు దోచుకున్నాడు అని చెప్పని సిబిఐ 11 ఛార్జ్ షీట్లు విత్ ట్రంక్ పెట్టెల కొద్దీ డాక్యుమెంట్ల ఎవిడెన్స్, న్యాయస్థానాలకి ట్రంక్ పెట్టెల కొద్దీ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ ఇచ్చింది. వాళ్ళ నాయన ఏ కార్పొరేట్ సంస్థలకి ఏ డేటున ఏ మేలు చేకూర్చాడు, ఆ కార్పొరేట్ సంస్థలు ఏ డేటున ఇతగాడి సంస్థల్లో పెట్టుబడి పెట్టాయి అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేస్తా ఆ జీవో ప్రొసీడింగ్స్, ప్రభుత్వ కరస్పాండెన్స్లు అన్నిటినీ రివీల్ చేస్తూ సిబిఐ 11 ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి 16 నెలలు జైల్లో పెట్టింది ఇతన్ని. ఇతను లాంటి మకిలి పట్టిన జైలు జీవిత చరిత్రను తీసుకెళ్ళి తన రెక్కల కష్టం మీద ఎదిగిన ఆ విజయ్తో పోల్చడం ఏంటి? విజయ్ మీలాంటి పరానబుక్కు కాదు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసిన చరిత్ర, సంస్కృతి అతనికి లేదు. అంటే ఇక్కడ కేవలం చూడాల్సింది ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పంపిస్తే విజయ్ దగ్గరికి వెళ్ళి పొత్తుకి రమ్మని అడిగారు. సో ఆయన నో చెప్పారు. అందుకే పొత్తు మా పార్టీ పెట్టుకోలేదు, వాళ్ళ పార్టీ కూడా పొత్తుల కోసం వేచి చూడట్లేదు అన్న యాంగిల్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పని సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారమే తప్ప పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారు ఎప్పుడైనా కలిశారా? వాళ్ళిద్దరు కలిసి ఎక్కడైనా చర్చించినట్టుగా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి ప్రస్తావన మా వైపు నుంచి ఏం జరగటం లేదని చెప్పారు. కానీ వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇవాళ విజయ్ అక్కడ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ మేము కూడా ఒంటరిగా పోటీ చేశాం కాబట్టి, ఒంటరిగా ఎప్పుడు పోటీ చేసావు? 2019 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసావు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీతోటి అధికారికంగా పొత్తు పెట్టుకొని పోటీ చేసావు కదా. అంటే అది ఇప్పుడు జనరేషన్ మర్చిపోయారులే, అది తెలంగాణలో జరిగింది, ఆంధ్ర ప్రాంత ప్రజలకు దాని గురించి అవగాహన లేదులేమని చెప్పనే అలా సిపిఎంతో కలిసి పోటీ చేసి అక్కడ ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు నెగ్గావు. నెగ్గిన తర్వాత ఏం చేసావు? ఆ ఎంపీ అందులో నుంచి 2 ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించితే అదే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి తన అభ్యర్థిని పోటీ చేస్తే ఈ మిగిలిపోయిన ఈ ఎమ్మెల్సీని కూడా వాళ్ళకే మద్దతు ప్రకటించావు. నిన్న ఆ రోజు విలేకరులు అడిగారు, సార్ మీ పార్టీ నుంచి నెగ్గిన ఎంపీని, 2 ఎమ్మెల్యేలని ఆ పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారు కదా, మళ్ళీ అదే పార్టీకి మీ మిగిలిన ఎమ్మెల్యేని కూడా మద్దతు ప్రకటింపజేస్తున్నారు అని అంటే రాజ్భవన్ ముందు ఏమన్నావు మీడియాని? నీకేమి నెప్పి నేను మద్దతు ఇస్తే అన్నావు. అంటే నువ్వే నీ నాయకుల్ని, నీ పార్టీ నుంచి నెగ్గిన శాసనసభ్యుల్ని, ఎంపీని అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. సరే, ఇంకొకటి, ఇవాళ పొత్తులు పెట్టుకోవటమే నేరం, పొత్తులు పెట్టుకుంటే అది అంటే పొత్తులు పెట్టుకున్నాడు వీరుడు
పొత్తులు పెట్టుకున్నాళ్ళు పిరికి వాళ్ళు అని చెప్పాలి అంటున్నా ఈ సోకాల్డ్ ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మరి 2004 ఎన్నికల్లో వీళ్ళ నాయన చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్గినాడు. టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిపి అలయన్స్ పెట్టుకొని పోటీ చేశాడా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రులు టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు మంత్రులుగా పదవి బాధ్యతలు నిర్వహించారా లేదా? అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని చూసి పిరికి బారి చంద్రబాబు నాయుడు మీద నెగ్గాలి అని అంటే ఈ పార్టీలందరూ మద్దతు ఉంటే తప్పితే నెగ్గలేననే పిరికితనంతో అది కూడా 1999 ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కనుక నేను చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పని పిసిసి అధ్యక్షుడిగా ఆర్భాటపు ప్రకటనలు సవాళ్లు విసిరి ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన తర్వాత నేను సవాలు విసిరా కానీ చంద్రబాబు స్పందించలేదు కదా, కాబట్టి రాజకీయ సన్యాసం స్వీకరించిన అవసరం లేదని నాలిక మడతేసిన అనుభవం కళ్ళ ముందుండి మళ్ళీ 1999 నాటి అనుభవం రిపీట్ అవుద్దేననే భయంతో వణుకు పుట్టి ఆ రోజున టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి అలయన్స్ పెట్టుకొని ఆయన పోటీ చేశాడా? మరి ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి అలయన్స్గా పోటీ చేయడాన్ని ఆక్షేపిస్తున్న వైసీపీ పార్టీ మరి సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకున్న అంశాన్ని కన్వీనియంట్గా ప్రజలకు తెలియకుండా ఏ రోజు చర్చనీయాంశం కాకుండా తాము ఎప్పుడూ మొదటి నుంచి మేము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో మరి వాళ్ళ నాన్న అలయన్స్తో పోటీ చేసిన సందర్భం మరి దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ నాయన చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. ఆ రోజున 2009లో ఇతను ఎంపీగా ఎన్నికైనాడు. యూపీఏ ఎంపీ ఇతను. ఆ రోజు యూపీఏలో ఎన్ని పార్టీలు కలగలిసిన సమూహం. మరి ఆ రోజున ఇన్ని పార్టీలు కలిసిన సమూహంలో నేనున్నటువంటి ఎంపీగా అని చెప్పని ఆ రోజు ఎంపీ పదవికి రాజీనామా చేయలేదే. ఆ రోజు యూపీఏ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారు ఉన్నారు. మరి యూపీఏ ఎన్ని పార్టీలు కలిపిన కలయిక ఆ రోజున? అన్ని పార్టీలు కలిపిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఎంపీగా ఇతను కొనసాగాడా లేదా? కాబట్టి ఇక్కడేదో పొత్తులు వీళ్ళకి కొత్త, పొత్తులు అసలు వీళ్ళకి తెలియదు. వీళ్ళు మొదటి నుంచి సింగిల్ సింహాలు అని చెప్పని సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో మాత్రమే సమాచారం తెలుసుకునే మిగిలిన రాజకీయపరమైన పరిజ్ఞానం కానీ నిన్న ఏం జరిగింది అని చెప్పనేది అవగాహన కానీ లేని వాళ్ళని నమ్మించగలుగుతారు తప్ప నిన్నేం జరిగింది మొన్నేం జరిగింది అనేది విడమర్చి చెప్పగలిగే మాలాంటి వాళ్ళు ఉన్నాం. చక్కగా వీళ్ళ బతుకులేంటి, వీళ్ళ నాయన నేపథ్యం ఏంటి అనేది అన్నీ వివరించి చెప్తాం. ఇటువంటి మకిలి పట్టిన చరిత్ర కలిగిన వీళ్ళు ఇవాళ తన రెక్కల కష్టం మీద ఎదిగిన విజయ్తో పోల్చి చూసుకోవటం అంటే అది విజయ్కి తీవ్రమైన అవమానం. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.